అంతకు అమలాపురం నుంచి రైలు మార్గం వేయాలని సగం వరకు ఆగిపోయిన తర్వాత భూమి కూడా వాళ్ళు తీసుకున్నారు, స్థలం కూడా ఎక్వైర్ చేశారు. కానీ ఎంతవరకు దాని మీద చిత్తశుద్ధి ఉందండి? ఒక రైలు మార్గం వేయలేరా? వాళ్ళ మాట అయినా యూపీఏ ప్రభుత్వే కదా ఉంటాక. అందుకనే ఈ అమలాపురం నుంచి నర్సాపురం రైలు మార్గాన్ని ఆగిపోయిన రైలు మార్గాన్ని తెచ్చే పూర్తి అలాగే కొబ్బరి వ్యాపారస్తులకి అనుగుణంగా ఉండేలాగాను కేరళ లాంటి ఆ యొక్క వ్యాపార పరిశ్రమ ఇక్కడ తీసుకొస్తుంది. అన్ని రకాలుగాను చేతుల మొదలుగా ఉంటుందని రైతులందరికీ సమస్యలు తీసే విధంగా ఉంటుంది. అందరికి పెంచి ఉపాధి యువతకు కల్పించే విధంగా చిన్న చిన్న పరిశ్రమలు కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేసి గ్రామీణ స్వరాజ్యం తీసుకొస్తుంది. అనుభవానికి ఇక నాకు అందిస్తున్నటువంటి 50 మంది అమలాపురం వాస్తవానికి జీవితాలు అనుకుంటున్నారు. ఈ అనుభవం నాకు జీవితంలో మిగిలిపోయే అనుభవం. ఆ రకంగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ